హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ ఏ జాబ్స్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. మనకి పోస్టులు వచ్చేసి 379 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లైఫ్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. ఎవరికైనా మిస్ చేసుకోకండి. మనకి మంత్లీ శాలరీ 18 lakhs వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక మెన్స్కి సపరేట్, మన ఉమెన్స్కి సపరేట్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క స్ట్రీమ్లలో మనం ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సివిల్ విభాగంలో మనకి ఒక సంబంధిత స్ట్రీమ్లలో మనకి వేకెన్సీస్ వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి ఒక సివిల్ విభాగంలో 75 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 60 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎలక్ట్రికల్ విభాగంలో 33 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో యొక్క సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ చేసినట్లయితే బీటెక్ చేసినట్లయితే 64 అయితే వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక మెకానికల్ విభాగంలో 101 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్లాస్టిక్ టెక్నాలజీకి సంబంధించి మనకి 17 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మెన్కి వచ్చేసి 350 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రతి కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మీకైతే అర్థం కాదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఉమెన్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి సివిల్ విభాగంలో 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ సైన్స్ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఎలక్ట్రికల్ విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 6 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక మెకానికల్ విభాగంలో 9. అలాగే మనకి ఈ యొక్క టోటల్ వచ్చేసి ఉమెన్స్కి వచ్చేసి మనకి 29 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఒక శాలరీస్ ఎంత ఇస్తారు అంటే మనకి జాబ్లో చేరగానే మనకి లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి దాంతోపాటు మనకి ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూసుకోండి. ఇక్కడ మనకి చేరగానే లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,500 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి దీంతో పాటు మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే అదర్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అలవెన్సెస్కి ఎంత ఇస్తారు అని చెప్పేది అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి 1 year పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది కదండి. యొక్క ట్రైనింగ్లో కూడా మనకి ఒక స్టిఫెండ్ కూడా పే చేయడం జరుగుతుందని చెప్పైతే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి అలాగే ఒక పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా. అప్లికేషన్ పెట్టుకున్న వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి, మెరిట్ తీసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఒక 5 స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక ఎస్ఎస్సికి సంబంధించి మనకి చాలా టఫ్గా అయితే ఉంటుంది మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్. కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సినది ఇదే విషయమే. మనకి 5 స్టేజ్లలో అయితే మనకి 5 విధాలుగా అయితే మనకి ఒక ఇంటర్వ్యూస్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంత ఈజీ అయితే కాదు.
అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి జూలై 16th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 14th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ 5 స్టేజ్లలో అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. అంత ఈజీ అయితే కాదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఎవరే కానీ అన్ని పర్మనెంట్ జాబ్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే మనకి ఒక స్టేజ్ 1 స్టేజ్ 2 అలాగే స్టేజ్ 3 ఒక 5 days అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే మేల్ కానీ ఫీమేల్ కానీ అన్మ్యారీడ్ అయితే అవ్వాలి. ఓకేనా. మ్యారీడ్ అయి ఉండకూడదు. ఒక అన్మ్యారీడ్ అయినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి, సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మెన్కి మన ఉమెన్స్కి సేమ్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం 20 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అయితే ఒక SSC CW నాన్ UPSC ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి కంపల్సరీగా అయితే ఎనీ డిసిప్లైన్లలో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి, ఏ డిసిప్లైన్ అయినా సరే. ఓకేనా. అలాగే SSC CW టెక్నికల్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి BE BTech ఏ విభాగం, ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏ విభాగంలో అయినా ఒక బీటెక్ చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే BE చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి 5 days అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఎలిజిబుల్ అయినట్టు కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందాలి అంటే అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి జాబ్ అనమాట. మనకి 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి అన్ని అలవెన్సెస్తో పాటు మనకి ఇంకా పర్ మంత్ అయితే మనకి 18 lakhs అయితే మనము పర్ ఇయర్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి దీనికి సంబంధించి మనకి పర్ ఇయర్ కాదండి, పర్ మంత్ 18 lakhs అయితే తీసుకోవచ్చు. మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు చిన్న లైక్ వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.